వర్ష చలికాలాలు వచ్చాయంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఒక టెన్షన్ కూడా ఉంది. ఇంట్లో ఉండే ప్రధాన సమస్యల్లో చెదలు పట్టడం కూడా ఉంది. మనం గమనించడం ఏమాత్రం ఆలస్యమైనా అప్పటికే చెదలు ఇంటిని గుల్ల చేస్తాయి. వాస్తవానికి ఈ 2 సీజన్లలో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్‌తో చెదపురుగులు సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. దీంతో చెదపురుగులు పొట్టలు పొట్టలుగా ఇంట్లో పేరుకుపోతాయి. చెదపురుగులు ఇంట్లో చేరితే ఆ తర్వాత జరిగే నష్టం చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. చెదలు తినే చోట పగుళ్ళు ఏర్పడతాయి. సాధారణంగా ఇంట్లో ఉన్న ఫర్నిచర్కి చెదలు పడుతుంటాయి. చెక్కతో తయారు చేసిన కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ చెదల దెబ్బకి నాశనం అవుతాయి. ఖరీదైన ఫర్నిచర్కి చెదలు పడితే నష్టం భారీగా ఉంటుంది. కానీ ఈ సమస్యను వదిలించుకోవడానికి మనం చాలా కెమికల్ స్ప్రేలను వాడుతాం. అయితే వాటిలో ఉండే రసాయనాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే లవంగంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇదే లవంగం ఇంట్లో చెదపురుగులకు సమర్థవంతమైన సహజమైన నివారణగా పనిచేస్తుంది. మీ ఇల్లు ఫర్నిచర్ని చెదపురుగుల నుండి రక్షించుకోవడానికి మీరు లవంగాల పొడిని కూడా వాడుకోవచ్చు. లవంగాల్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పొడిని చెదపురుగులు ఉన్న చోట చల్లాలి. లవంగాల పొడి ఘాటు వాసనతో చెదపురుగులు చచ్చిపోతాయి. ఈ ఇంటిపై దాడి చేసే చెదపురుగులను వదిలించుకోవడానికి లవంగాల ముక్కలను కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం చెదపురుగులు ఎక్కడైతే ఉన్నాయో ఆ దిశలో కొన్ని లవంగాల ముక్కల్ని ఉంచాలి. అంతేకాకుండా తేమగా ఉన్న ప్రాంతాల్లో కూడా లవంగాల ముక్కల్ని ఉంచితే మంచిది. ఇలా చేయడం వల్ల ఫర్నిచర్ చెదపురుగుల నుంచి రక్షించబడుతుంది. చెదపురుగును నాశనం చేసే రసాయనాల వల్ల వచ్చే ప్రమాదం కన్నా ఈ న్యాచురల్ పద్ధతులు ఎంతో ఉత్తమం. లవంగాలు మాత్రమే కాకుండా చెదపురుగుల్ని తరిమి కొట్టడానికి వేప నూనె కూడా ఉత్తమ ఎంపిక. వేప నూనెను ఒక బాటిల్లో తీసుకొని చెదలు ఉన్న చోట స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రేని కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ మీద పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల చెదలు మాత్రమే కాకుండా ఇతర క్రిమి కీటకాల బెడద కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా వెనిగర్ కీటకాలు చెదపురుగుల్ని తరిమి కొట్టడానికి బాగా సహాయపడుతుంది. వెనిగర్ వాసన చెదపురుగులకు ఎలర్జీని కలిగిస్తుంది. వెనిగర్, నిమ్మరసం మిశ్రమాన్ని కలిపి చెదలు ఉన్న చోటు పిచికారీ చేస్తే ప్రభావవంతంగా ఈ చిట్కా పనిచేస్తుంది. ఈ సమాచారం వివిధ రకాల అధ్యాయాల నుంచి సేకరించబడింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.